నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధిని గెలిపించాలి. ఎక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు సీఎం రేవంత్ అభివాదం. కంటోన్మెంట్లో 4,000 కోట్లతో పనులు చేపట్టాం. కంటోన్మెంట్లో ఏ విధంగా అయితే పనులు చేపట్టినామో 4,000 కోట్లతో అదే తరహాలో జూబ్లీహిల్స్ను కూడా అభివృద్ధి చేస్తాం. జూబ్లీహిల్స్ వెనుకబడిపోయినది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పీజీఆర్ మరణిస్తే ఆ కుటుంబంపై పోటీ పెట్టారు. దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ. వారి మోసంతో ఇల్లు తిరుగుతున్న సొంత చెల్లెలు. ఇది మాత్రం వాస్తవం. పీజీఆర్ చనిపోయినప్పుడు మాస్ లీడర్ అనే ఒక పేరున్నది ఆయనకు. అంటే ఎక్కడ తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా ప్రజలు వస్తే హక్కున జరుచుకొని మాట్లాడేటోడు. ఏ సమస్య ఉన్నది మీకని అంత మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన చనిపోతే ఆయన మీద కూడా అభ్యర్థి నిలబెట్టిరు. అప్పుడు ఎవరు? బీఆర్ఎస్. మళ్ళీ ఇప్పుడేమో మాట్లాడుతున్నారు, సెంటిమెంట్ రగులుస్తున్నారు. ఇప్పుడేమో సొంత చెల్లేమో ఇప్పుడు యాత్ర పెట్టుకునే, ఇంటింటికి తిరిగే యాత్ర పెట్టుకునే, ఆమెను పట్టించుకునేది లేదు. సొంత చెల్లినేమో దూరం పెట్టి ఇప్పుడు మాగంటి సునీత మీద సెంటిమెంటు ఒకటే ప్రేమ ఒలకబోస్తున్నారు. ఆ భర్త చనిపోయిండు, ఆమె కోటేయండి అని చెప్పేసి ఈ సెంటిమెంట్. మరి సొంత చెల్లి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నది అటు సైడ్ పోయి? దాని మీద మాట్లాడరు. కార్పెట్ బాంబింగ్ చేయడానికి బీజేపీ జాగీరా. కార్పెట్ బాంబింగ్ చేస్తారట బీజేపీ వాళ్ళు. అందుకని వాళ్ళ మీద కూడా విమర్శలు చేస్తున్నాడు. అయితే అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాది అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తుందా బీఆర్ఎస్? అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతా అని చెప్తున్నాడు. దీని దమ్ము ఉంటే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా? ఎందుకంటే ఎన్టీఆర్ అందరికీ ఒకప్పుడు అన్న అనే ఒక పేరు తెచ్చుకున్నాడు. రూపాయి కిలో బియ్యం తీసుకొచ్చిందే ఆయన. మొత్తం రాజకీయాలని మార్పు తీసుకొచ్చిండు. రాజకీయాలలో మొత్తం మార్పు తెచ్చిందే రామారావు. ఇప్పుడు ఆయన విగ్రహం వద్దని మాట్లాడే దమ్మున్నదా? మాట్లాడలేరు. ఎందుకంటే ఆయనకు దేశం మొత్తం అభిమానులు ఉన్నారు. అయితే వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు జనాలు చూడు, ఇసుకేస్తే కూడా రాలనంత జనాలు వస్తూనే ఉన్నారు. ఎక్కడ చూడు వాస్తవానికి ఇప్పుడు గ్రాఫ్ మొత్తం పెరిగిపోయింది. నవీన్ యాదవ్ అంటున్నారు. మొన్నటి వరకు వీళ్ళు ఏం చేశారంటే విష ప్రచారం చేసి వాళ్ళ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటూ పోయారు రౌడీ అని. అది లాస్ట్కి ఏమైంది? అది రౌడీ కాదు, ఆయన హీరో అని తేలిపోయింది. ఎందుకంటే ఆ నియోజకవర్గ ప్రజల మీద దాడులు చేస్తామంటే ఊకోమని చెప్పేసి మాట్లాడిన మాటని ప్రజలకు క్లియర్గా తీసుకుపోయేసరికి ఇప్పుడు మళ్ళా తోక ముడిచింది బీఆర్ఎస్. ఏం చేసినా బీఆర్ఎస్ కోటేయాలంటే ప్రజలు భయపడుతున్నారు.